హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి అలా అయిపోతున్నాను అనుకున్నారా? కాకరకాయ ఫ్రై ఫ్రెండ్స్. అది నేనైతే కాకరకాయ ఫ్రైయే చేశాను. అది మీకు చూడడానికి ఎలా ఉందో నాకైతే తెలియదు. యూట్యూబ్లో చెప్పారు, చాలామంది చెప్తారు కాకరకాయ చేదు ఉండదు, ఎలా వండితే చేదు ఉండదు, అలా వండితే చేదు ఉండదని. కానీ నేను ఎలా వండినా చేదుగానే వచ్చింది ఫ్రెండ్స్. అది నేనైతే నార్మల్గా పుల్లపెట్టి వండుతాను, అది బాగానే ఉంటుంది. కాకపోతే గుత్తి కాకరకాయ కూడా వండుతాను. మొత్తం కాకరకాయ ఫుల్గా గుత్తి వంకాయ ఎలా వండుతారో అలా వండుతాను. అది చేదు ఉంటుంది, కానీ పర్లేదు తినడానికి. కానీ ఇదైతే నాకు నచ్చలేదు ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే. మా ఆయనగారికి అయితే పర్లేదట, ఏమాత్రం చేదు ఉండదు ఏంటి కాకరకాయ అన్నారు. ఓకే, ఆయనకు నచ్చింది తిన్నారు. ఓకే, బాగానే ఉంది. ఇంకేంటి ఫ్రెండ్స్, చిన్న టాపిక్ ఏం లేదు, ఫోన్ల గురించి మొబైల్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ మధ్యన మొబైల్ ఎలా అయిపోయిందంటే, ఇంట్లో ఒక వస్తువు, మనిషిలో ఒక పార్ట్ కింద మొబైల్ తయారయ్యింది మనకి. చాలా అంటే చాలా మొబైల్ ఎలాగా ఒక ఎడిట్ అంటారు చూస్తారా, మనకి అలాగే పట్టుకుంది అది మనల్ని. ఏది తెల్లవారు లెగిస్తే చాలు మొబైల్, పడుకునే ముందు మొబైలు. ఎంత వదులుకుందామని వదులుకోలేకపోతున్నాము. అది ఎంత మంచో అంత చెడు కూడా ఫ్రెండ్స్ మొబైల్ అయితే. రీల్స్లోని వాటిలోని వీటిలోని చాలా చాలా ఒక్కొక్క రీల్ అయితే ఇంత చెత్తగా వస్తుందంటే చూడడానికి కూడా అసహ్యం వేస్తుంది. అదే పిల్లలు చూస్తే ఎలాగుంటుంది ఫ్రెండ్స్. అందుకే పిల్లలకు మొబైల్ ఇచ్చేటప్పుడు కొద్దిగా ఆలోచించండి. వాళ్ళు రీల్స్ చూస్తున్న మాత్రం ఒకసారి కనిపెట్టండి పిల్లల్ని, వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేసి. అదే ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.